అన్న మీరు సివిల్ ఇంజనీరింగ్ లో ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేశారన్న? సరిపోలేని జీతాలు, పేమెంట్స్ ఎక్కువ క్లయింట్స్ అండ్ అలాగే సైట్ అండ్ లేబర్ మేనేజ్మెంట్, వీటన్నిటికన్నా మేజర్ థింగ్ అనిపించేది ఏంటంటే నేను సివిల్ ఇంజనీర్ అనగానే ఓ తాపీ మేస్త్రి అని పిలిచే ఒక పిలుపు. అంటే ఒక సివిల్ ఇంజనీర్ వాస్తు కంపల్సరీగా చూడాలన్న. వాస్తు దోషం అంటే ఏంటంటే మీ ఇంట్లో సరైన గాలి వెలుతురు మీ ఇంట్లోకి రాకపోతే అది వాస్తు దోషం. అంతేగాని ఈ వంటగది ఈ మూల లేనందువల్ల నీకు పెళ్ళి ఆగదు. బెడ్రూమ్ ఆ మూలకి ఉండడం వల్ల నీకు జాబ్ రాదు. మేస్త్రీలకు కూడా ఈ టెక్నికల్ డేటా తెలియాలి. వాళ్ళు కూడా ఒక డ్రాయింగ్ అనాలిసిస్ చేసుకోవాలి. కంపెనీ స్టార్ట్ చేసుకునే ఐడియాస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, కేపబిలిటీ ఉన్నా కూడా ఎక్కువ మంది జాబ్స్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ప్రాబ్లం అంటే కాలేజ్లోనే ఉంది. సో ఏవో థియరీలు చెప్పి ఏవో ఫార్మాలు చెప్పి సో వాళ్ళని జస్ట్ పాస్ చేసి బయటకు నెట్టుతున్నారు. ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. సో దే ప్రిఫర్ టు గోయే సివిల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు మన బీటెక్ కాలేజ్లో రోజు రోజు తగ్గిపోతున్నారు. ఒక సైట్ ఇంజనీర్ కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటన్నా? సైట్ ఇంజనీరింగ్ ఉండాల్సిన మెయిన్ సింగిల్ ఆబ్జెక్ట్ ప్యాషన్. దాన్ని హైడ్రో ఎప్పుడైతే వచ్చిందో కన్స్ట్రక్షన్స్ అన్ని చాలా వరకు ఆగిపోయినాయి అండ్ కొంతమంది భయపడుతున్నారు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే. దాని గురించి మీరు సో ఇక్కడ నుంచైనా మనం జాగ్రత్త పడడానికి ఇది ఒక మంచి స్టెప్ అని. ప్లానింగ్ అంటున్నారు, ఎగ్జిక్యూషన్ అంటున్నారు, డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఒక సివిల్ ఇంజనీర్కి అవసరం అన్న. సివిల్ ఇంజనీర్ ఇస్ ద 19th century ఆర్కిటెక్ట్ అని చెప్తారు అనమాట. ఒక సెంచరీ మొత్తానికి సివిల్ ఇంజనీర్ అంటే ఒక ఆర్కిటెక్ట్ అని చెప్పి. సో సివిల్ ఇంజనీర్ అనేవాడు ఒకటే, ఇన్ని క్రాఫ్ట్స్ లేవు. యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఒక లాయర్కి లాభం అనేది క్రైమ్స్ పెరిగినప్పుడు ఉంటుంది, అండ్ అలాగే డాక్టర్కి వచ్చేప్పటికి రోగాలు పెరిగినప్పుడు లాభం ఉంటుంది. కానీ సివిల్ ఇంజనీర్ లాభం అనేది దేశం అభివృద్ధి అవుతున్నప్పుడు ఉంటుంది. ఒక దేశం అభివృద్ధి అనేది దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాత్రమే ఉంది. రైట్ అన్న. ఒక సివిల్ ఇంజనీర్ అంటే మీరు ఏం చెప్తారన్న? దేవుడు అనేవాళ్ళు మనుషుని సృష్టిస్తే సివిల్ ఇంజనీర్ అనేది మొత్తం